ఇప్పుడు ఇదే చూసినాం కదా వార్త, సీఎం పోయి సన్న బియ్యం తినిపించిండు ఇంట్లో, సరే మంచిది. మరి ఇన్ని తెచ్చి ఇప్పుడు 20,000 కోట్లు వేస్తామంటారు, ఆల్రెడీ 10,000 కోట్లు తీసుకొచ్చి అప్పు, అవి కాకుండా 1,60,000 కోట్లు బ్యాంకుల రిజర్వ్ బ్యాంకు నుంచి అక్కడ నుంచి అప్పు తీసుకొచ్చిర్రు, ఇన్ని చేస్తుర్రు, ఇన్ని డబ్బులు పట్టుకొస్తారు, మరి ఎక్కడ పోతున్నాయి? బయట సభలలోనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం పోయిన సర్కారు వాళ్ళు చేసిన అప్పుల కిందకే కడుతున్నాం, వడ్డీకి అసలు కిందికి పోతున్నాయి అని చెప్తున్నాడు. కానీ మన బడ్జెట్ అప్పుడు వాళ్ళు చెప్పిన ఆర్థిక సర్వే రిపోర్ట్ కావచ్చు, ఆ కాగోలు ఇచ్చిన లెక్కలలో చూస్తే వీళ్ళు తెచ్చిన అప్పుల పావుల వంతు కూడా ఆ కేసీఆర్ చేసిన అప్పులకు దానికి కట్టలేదు. మొత్తం ఈ 16 నెలల్లో వాళ్ళు పోయిన సర్కారు వాళ్ళు చేసిన దాంట్లో పావుల వంతు వీళ్ళు తెచ్చిన అప్పులకి వెళ్ళి 1,60,000 కోట్లు అప్పు తీసుకొస్తే అలాగే పావుల వంతు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల కింద కట్టలేదు. మరి పైసలు ఏడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి? స్కీములు కూడా అమలు అవుతలేవు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఒకడు ఉంటాడు ఇట్లనే, గుర్రం ఉంటుంది, గుర్రానికి ఆ బండికి గడతాడు, గుర్రం ఉరుకుతూ ఉంటుంది, కొంత దూరం పోయినాక దానికి ఆకలి అవుతుంది, చేసే పాపి చాలా దూర ప్రయాణం పోవాలి, మధ్యలో ఆకలి అవుతుంది, ఏమో ఎక్కడ చీకటి అయితే అడవిలో ప్రయాణం, చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది, అడవిలోకి వెళ్ళి ఏమొస్తాయో ఏం చేస్తాయో, పులులు వస్తాయో ఇంకేం వస్తాయో అని భయం. ఏం చేయాలి? చీకటి పడకముందు అవతల పడాలని చెప్పి వాడంటే కూర్చొని తింటుండు, బండి నడిపేటోడు బండిలోనే కూర్చొని మింగుతుండు. మరి గుర్రం ఉరకాలి, గుర్రంకి కూడా కడుపులోకి ఇంత కావాలి కదా, దానికి గడ్డో నీళ్ళు జర్సేపు పక్కకి ఇప్పి కట్టేస్తే అది కొద్దిగా కడుపు నింపుకుంటుంది, నన్ను నీళ్ళు తాగుతుంది, జర్సేపు కునుకు తీసి మళ్ళీ ఉరుకుతూ ఉంటుంది. కానీ వానికి అంత టైం లేదు, చీకటి అవుతుంది. వాడు ఏం చేసిండు? ఉపాయం చేసిండు తెలివిగా, మన సర్కారు లెక్కనే వాడు ఉపాయం చేసిండు. ఓ పొడుగు కట్టె తీసుకున్నాడు, ఇంతది కట్టె తీసుకొని ఇంత పిరికడంతా పచ్చిగడ్డి తీసుకున్నాడు. పచ్చిగడ్డి తీసుకొని ఆ కట్టెకు లాస్ట్ కట్టిండి, ఇక్కడ మంచిగా తాడబెట్టి కట్టి ఇట్లా గుర్రం తలకాయ మీదకి వెళ్ళి పెట్టి దాని ముంగట పెట్టిండి. ఇట్లా ఇక్కడ తలకాయ ఉన్నది, ఇక్కడ కట్టి ఇట్లా పెట్టిండి, ఇట్లా ఇక్కడ గడ్డి ఉన్నది, ఇది దాని తలకాయ, ఇట్లా ముంగటికి కనబడతట్టు పెట్టిండు. ఇక్కడ గడ్డేలాడుతూ ఉన్నది, ఇక్కడ దాని తలకాయ ఉన్నది, అంటే దాని కళ్ళ ముంగటనే గడ్డి కనిపిస్తుంది. అదేముంది పాపం, దానికి ఏమెరక, మనకున్నంత తెలివి దానికి మనుషులకు ఉన్నంత ఉండదు కదా వాటికి. వాటికి ఉండే విషయాలలో వాటికి ఉంటుంది. ఇట్లా అంటే అది మనకు దూరం ఉన్నది, అందదని దానికి తెలియదు కదా. అదేం చేస్తుంది పాపం, దానికి తెలియక, అరే ఆ గడ్డి వాడు నా కోసమే పెట్టిండు, అందుకోవాలని ఇట్లా ముందుకు అంగుకుంటూ ఉరుకుతూనే ఉన్నది. ఇక అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు కడుపు ఖాళీ ఉన్నది, అయినా కూడా ఇంతకుముందు కంటే లగాంచి ఉరుకుతూ ఉన్నది. ఆ గడ్డి అందది నోట్లోకి రాదు, కడుపు నిండది. ఆ ఉరకంగా ఎత్తేసినప్పుడు 4 పూసలు ఇట్లా లట్కన్ కింద చెట్లు పడంగానే ఇది లట్కన్ 4 పూసలు కింద పడితే అలాగే ఒక పూస అందుకుంటుంది, మిగిలిన కింద పడిపోతాయి. ఇక పోతూనే ఉన్నది బండి. సేమ్ మన రాష్ట్రంలో పాలన కూడా గట్లనే ఉన్నది. వీళ్ళు ఏవైతే హామీలు 6 గ్యారెంటీలు అవి అని చెప్పిర్రో వాటిని ఆ పచ్చిగడ్డి లెక్క మనం ముంగట కట్టిర్రు, ఇట్లా పచ్చిగడ్డి కట్టినట్టు కట్టిర్రు. మనం చూసుకుంటే 6 గ్యారెంటీలు వచ్చే అని మనం ఉరుకుతా ఉన్నాం. బడి అయిపోయింది, ఇవి వస్తాయి అవి వస్తాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు, మనం కూడా అరే ముంగటనే ఉన్నాయి అగో అని చెప్పి మనం చూసుకుంటే మనం పోతున్నాం. ఏమవుతున్నాయి? అలాగే ఒక్కొక్క పూస జారి పడతా ఉన్నది. ఏంటి ఆ పూసలు? ఒకసారి ఫ్రీ బస్సు, ఇంకొకసారి సగం మందికి కరెంటు, ఇంకో సగం మందికి ఏందది సిలిండర్ 500కి. ముందేం చెప్పారు? అన్నీ అందరికీ. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు ఉండాలి. ఇంకోటి ఏంది, మన కరెంటు 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డు ఉండాలి. ఒక రేషన్ కార్డు మీద ఒకరికే, ఇంకోళ్ళకి 500 సిలిండరు ఒక్కరికే. అది కూడా అందరికి కాదు, 90 లక్షల మీద రేషన్ కార్డులు ఉంటే అదో 30 లక్షలు 35 లక్షల మందికి వస్తుంది. అంటే ఇది వచ్చింది అది రాదు. సో మొత్తం 6 గ్యారెంటీలు వీళ్ళు చెప్పినాయి. 6 గ్యారెంటీలు ఇప్పటివరకు ఏం చేసిర్రు? చూసుకుంటా పోతానే ఉన్నాం. అధికారం వచ్చినప్పటి నుంచి రైతు భరోసా 15,000 అని మనం అట్లనే ఆ గుర్రం ఉరికినట్టు మనం చూసుకుంటా పోతా ఉన్నాం. వాళ్ళు ఏం చేసిర్రు? మెల్లగా చిన్నగా ఒక పూస వేసి ఇట్లా వేసిర్రు, మళ్ళీ అది వేసినందుకు జారిపడ్డట్టు వేసిర్రు. ఏమైంది? అది ఆ 15,000 12,000కి వచ్చింది. ఆ 12,000 కూడా ఎటు దిక్కులేదు. మార్చి 31 అన్నారు, మార్చి 31 అయిపోయింది, ఏప్రిల్ 1కి అందరం ఫుల్ అయినాం, ఇంకా లేదు. 4 ఎకరాలకు కూడా ఇంకా పూర్తి కాలే. సో ఇట్లా ఈ 6 గ్యారెంటీల కట్టలకు వెళ్ళి ఆ గుర్రం ముగ్గట కట్టిన గడ్డలకు వెళ్ళి పూసలు జారిపడ్డట్టు, చిన్న ముక్కలు జారిపడ్డట్టు ఈ 6 గ్యారెంటీలకి వెళ్ళి ఒక్కొక్కటి అట్లా చిన్నగా కొంచెం ఇరుక్కుంటా రాలి పడుకుంటా పోతుంది.
మనం వచ్చినాయి అరే ఇది వచ్చింది కదా అది కూడా వస్తుంది, ఇది వచ్చింది కదా అంటే కొంచెం వచ్చింది అనేది చూసే మనం ఇది వచ్చింది చెప్పి మనం చూసుకుంటూ పోతాము. వాళ్ళేమో 1,60,000 కోట్ల అప్పు తెస్తారు, భూములు అమ్ముతారు, అన్నీ చేస్తారు, పైసలేమో వస్తూ ఉంటాయి ఖజానాలకి, ఏ ఒక్క పని ముంగటపడదు. ఆడబిడ్డల స్కూటీలు అన్నారు, అది గాయబ్. నెలకి 2,500 ఆడబిడ్డలకు ఇస్తామన్నారు, అది గాయబ్. తులం బంగారం, అది గాయబ్. ఇప్పుడు ఇయ్యలేమని మంత్రులే చెప్తున్నారు. ఏది తులం బంగారం అంటే ఏడుంది, లేవు, పైసలు లేవు, అసలు బడ్జెట్లో లేనే లేదు తులం బంగారం ముచ్చట. సో ఇట్లా అన్నీ కూడా కేవలం ఆ గుర్రానికి ఆశ చూపించినట్టు మనకు ఆశ చూపించి తీసుకుపోతున్నారు తప్పితే ఏది అది అమలైంది లేదు, ఆ గుర్రంకు కడుపు నిండింది లేదు, ఆ గడ్డి గుర్రం నోట్లోకి వచ్చింది లేదు, దాని కడుపు నిండింది లేదు, ఈ హామీలు మనకు అందింది లేదు, మన కడుపు నిండింది లేదు. ఏమంటారు, ఎండాకాలంలో ఎటన్నా పోయేటప్పుడు ఆ నోరంతా ఎండిపోతుంది, ఆరిపోతుంది కంప్లీట్గా. అప్పుడు ఏం చేస్తాం, కనీసం ఒక్క నీళ్ళ చుక్క అయినా తలిగితే మంచిగా ఉండు, జర్ర నోరు తడైతుంది, కడుపులో పోకుండా మంచిది నీళ్ళు, నాలుక మీద ఒక్క చుక్క పడితే జర్ర ఆ పిడిసగట్టుకపోయిన నాలుక జర్ర మంచిగా అవుతుంది అని చెప్పి అనుకుంటాం. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చినాం మనం. ఈ అమ్మ ఏదో కాడికి ఇచ్చి పడేయని, ఏదో కాడికి ఎంతో కొంత లేని దానికంటే ఉన్నది ఏదో గింత వచ్చింది నయం అని సామెత ఉంటుంది కదా, లేని దానికంటే ఉన్నదే నయం అని. అట్లా ఏడుకో కాడికి ఎంతో కొంత అదే మొత్తమే రాని దానికంటే 10 రూపాయలు వచ్చే కాడ 10 పైసలు వచ్చినా చాలు కదా అన్న కాడికి తీసుకొచ్చారు. అప్పులు గట్టిగానే వస్తున్నాయి, భూముల అమ్మకంతో గట్టిగానే వస్తున్నాయి, మరి అవి గ్రౌండ్కు పోతలేవు, మరి ఎక్కడ మాయమవుతున్నాయో అర్థమవుతలేదు. వస్తున్నాయి మరి ఆ మంచుగడ్డ ఏడికెళ్ళి ఎక్కడ తిరిగి వస్తుందో మరి అది మంచుగడ్డ కరిగినట్టే కరిగిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి మనకి జస్ట్ ఒక చుక్క ఇట్లా డ్రాప్ వేస్తున్నారు అంతే. ఇది గవర్నమెంట్ చేస్తున్నటువంటి అప్పులు. ఇగో ఇట్లాంటి పథకాలు ప్రారంభించే పబ్లిసిటీ స్టంటులు ఇవన్నీ కూడా అండ్లకెళ్ళి వస్తున్నటువంటి ఇవన్నీ కూడా అండ్లకెళ్ళి వచ్చిన బాగా. ఇక ఇంకొకటి, నిన్న ఈ పెద్ద మనిషి